జ్ఞానవంతులేమో ఏం కట్టుకుంటారు? ఇల్లు కట్టుకుంటారు. మూఢులేమో తమ చేతులతోనే అది ఓడబెక్కుంటారు. మరి ఇప్పుడు జ్ఞానవంతులు ఎవరు? కాస్త వాక్యం విని ఆ వాక్యము చేత మేలుకొల్పబడి ఆ వాక్యము చేత భద్రపరచబడి అయ్యో ప్రభు రాకడలో నేను ఉండాలి అంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నేను ఆయన సన్నిధిలో సద్వినియోగపరుచుకోవాలి అనుకునే వాళ్ళు చెప్పండి, దేనికి చెందిన వాళ్ళు? కొంచెం మాట్లాడండి. జ్ఞానవంతులు. ఎందుకంటే రేపు ఏమి జరుగుతుందో మనకి తెలియదు కదా. ఎవరికన్నా తెలుసా? రేపు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. రేపు ఏ ప్రమాదంలో పడతామో తెలియదు. రేపు ఏ జబ్బు వస్తుందో తెలియదు. రేపు ఏ రకంగా మనలను నాశనం చేసే తెగుళ్ళు వస్తాయో తెలియదు. రేపు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. కనుక ఉన్న సమయాన్ని ఏం చేయాలంటే మనము సద్వినియోగపరుచుకోవాలి. నెలలో ఒక రాత్రి మేల్కొని ప్రార్థన చేద్దామంటే 31వ తారీఖు డిసెంబర్ అంటే చాలామంది 31 అది కూడా రాకపోదురేమో, సంవత్సరం ఎండింగ్ కదా, అందరూ వెళ్ళి మార్కులు వేసేసుకుందాం. ఎవరి దగ్గరికి వెళ్ళి సంవత్సరం అంతా ఎండింగ్లో 31 వచ్చేసి అబ్బా తెల్లవార్లు గడిపేసినట్లు ఏకగ్రీవంగా ఎడతెగక ప్రార్థన చేసినట్లు మనం ఎంతగా ఉప్పొంగిపోతుంటామో. నేను అంటాను, సంవత్సరం అంతా దేవుడు ఒక్కరోజే మనం కాపాడితే బాగుంటుందా? చెప్పరా? ఒక్కరోజు కాపాడి ఉన్న రోజులు వదిలేస్తే మన పరిస్థితి ఏంటంటే మన గతి ఏంటి? మాట్లాడరా? మన గతి ఏంటి? ఒక్కరోజు కాపాడి 365 రోజుల్లోనూ ఒక్కరోజు నడిపించి ఉన్న రోజులు వదిలేస్తే ఏం చేస్తాం? సంతోషం నాయనా, నన్ను వదిలేసావు, మంచం ఎక్కించవు నాయనా, జబ్బు ఇట్టేవు నాయన, రోగం వచ్చింది నాయన సంతోషిస్తామా? నష్టం కలిగింది నాయన సంతోషిస్తామా? ఇక ఏడుపు. ప్రేమింది ఏం బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు కాస్తైనా ప్రభు కోసం రోషం రావాలి. స్తోత్రం. ఏం రావాలి? మన ముసలోళ్ళం కాదు, పోనీ పెద్ద వయసు వాళ్ళు అనుకోండి, బాబు కంటు కాపలేదు, రాత్రులు కదా ఎవరొకరు చెయ్యి తోడుంటేనే కానీ నేను కాస్త నడవలేను. పెద్ద వయసు వాళ్ళ కోసం నేను అంటలేదు, కానీ ఇంకా చాలా వయసు ఉందని అనుకుంటున్నామే మనము, ఇంకా చాలా కాలం ఉందని అనుకుంటున్నామే మనము, ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి పరిగెలాడతామే మనము, ఎక్కడికైనా ఏదైనా ఉత్సాహంగా కార్యక్రమాలకు ఆహ్లాదంగా పరిగెడతామే మనము. కానీ మరి అదే ఆసక్తి నిన్ను కాపాడుతున్న దేవుని స్తుతించడానికి మరింత పరుగు పరిగెట్టాలో. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెప్తున్నానంటే రేపు ఏమి సంభవిస్తుందో. ధనవంతుడిని అడిగాడు, అన్నీ ఇచ్చాడు ధనవంతుడికి సమృద్ధిగా పంటనిచ్చేశాడు. ఏ కొదువు లేకుండా కాలమంతా విస్తారమైన పంట ఇంకా భూమి మీద కనబడుతుంది, ఆ పొలంలో కనబడుతుంది. ఒకప్పుడు ఏమీ లేవు, కానీ ఇప్పుడు అన్నీ కనబడుతున్నాయి. ఒకప్పుడు నీ స్థితి చాలా శూన్యం, ఒకప్పుడు నీ స్థితి చాలా 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 దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం, కాదనలేదు. కానీ దేవుని దయా కనికరము వలన నీ కష్టాదితాన్ని ఆయన ఆశీర్వదించి నిన్ను ఈరోజు ఈ స్థితిలో పెట్టాడు. నిన్ను తన భద్రతలో నడిపించాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ పిల్లల్ని, నీ కలిగిన దాని చుట్టూ ఆయన ఒక రకంగా చెప్పాలంటే అదృశ్యమైన కంచి వేశాడు. ఆ కంచి వేశాడు కనుకనే మనము కంచిగల తోటలో భద్రంగా ఉన్నాం. స్తోత్రం. ఆమేన్. ఆయన కంచి తీసేస్తే మనకు తెలియంది ఏముంది? యోబు గారి పరిస్థితి ఏమైంది? అంత ఐశ్వర్యవంతుడు, అంత గొప్ప సంపన్నుడు, అంత గొప్ప ఆరోగ్యవంతుడు, అంత గొప్ప
పేరు ప్రఖ్యాతులు కలిగిన యోబుకి ఏమండి ఎక్కడ కూర్చున్నాడు ఆయన కంచె తీసేస్తే ఎక్కడ కూర్చున్నాడు చెప్పరే? ఆయన కంచె తీసేస్తే ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? బూడిదలో కూర్చున్నాడు. ఒకప్పుడు ఎక్కడ కూర్చునేవాడు? పట్టు పరుపులపై, మెత్తని పరుపులపై. ఒకప్పుడు రాజభోజనము చేసేవాడు. ఒకప్పుడు రోజు బలులు అర్పిస్తూ రోజు కూడా చక్కని విందు తన పిల్లలకి ప్రతిరోజు విందేనట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు ఏంటి? ప్రతిరోజు పార్టీయే, ప్రతిరోజు డిన్నర్, ప్రతిరోజు గొప్ప విందు, గొప్ప విందు, గొప్ప పార్టీ ప్రతిరోజు ఇంట్లో జరుగుతూ ఉండేది. ఎవరికి? యోబుకి. ప్రతిరోజు పార్టీ అండి. ప్రతిరోజు ఎంతమంది తినేవారండి, ప్రతిరోజు ఎంతమంది వచ్చేవారండి, ప్రతిరోజు ఎంతమంది మిగిలింది పట్టుకెళ్ళిపోయేవారండి, ప్రతిరోజు ఎంతమంది ఆ ఇంటిని దర్శించుకుంటూ వెళ్ళేవారు. కానీ దేవుడి కంచె తీసేస్తే తన స్థితి ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు చెప్పరే? హలో, మీకు మాట తెలుసా? దేవుడి కంచె ఉన్నంత వరకే మన భద్రత. దేవుని కంచె ఉన్నని చెప్పే మనము ఆహాని ఇలాగా కొంచెం నేను నాది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. పౌలు గారు మీ అబ్బాయి వచ్చాడా? స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కంచె తీసేశాడా? నువ్వెంత ధనవంతుడివైనా, నువ్వెంత సంపాదనాపరుడివైనా, నువ్వెంత విద్యావంతుడివైనా, నువ్వెంత గొప్ప ఉద్యోగివైనా, నువ్వు ఎంతటి కోటేశ్వరుడివైనా, నువ్వు ఎలాంటి ప్రాపర్టీ కలిగిన వాడివైనా, నువ్వు ఎంతమంది నిన్ను గుర్తించి నీకు సెల్యూట్ కొట్టి నిన్ను సలాం చేసి నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టి నీకు సన్మానం చేసిన దేవుడు కానా కంచి తీశాడా? మనలో ఒక్కడు కూడా ఏం చేయడు ఇప్పుడు? గుర్తుపట్టలేని వారం అయిపోతాం. హల్లెలూయా. గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోతాం. నేను అంటాను, ఈ మొదటి నెలంతా దేవుడి కంచి వేశాడు. గట్టిగా చెప్పండి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవా, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా చుట్టూ నువ్వు కంచి వేశావు నాయనా. నీ ప్రేమ నా పట్ల అత్యధికంగా కనపరిచావు నాయనా. ఒక మాట చెప్పనా? ఈ లోకంలో ఏది మనకి మళ్ళీ చెప్పారండి. ఎవరండి? శాశ్వత కాదని చెప్పిన వాళ్ళు ఎవరండి? మంచిది. రాత్రి ఎక్కడికి వెళ్ళావమ్మా? హాస్పిటల్కి వెళ్ళావా? అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళారా తల్లి? బంగారు తల్లి ఊరు 2 గంటలకు వచ్చారు, 7:30కే వచ్చేసారు. ఇంకా ఎన్ని గంటలు మిగిలింది? మళ్ళీ పనులు చేసుకోవాలి. ఇట్లా అట్లకి ఓపిక ఎవరిచ్చారమ్మా? ఆరోగ్యం ఎవరిచ్చారు తల్లి? ప్రయాణానికి ఎవరు నడిపించారమ్మా? నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే వాళ్ళని ఉద్దేశించి కాదు, కానీ మన హృదయంలో అయ్యా ఈ రాత్రి పోతే, ఈ నెలలో ఒక్క రాత్రి, ఈ నెలంతటికి నీకు కృతజ్ఞత చెల్లించడానికి అనుకూలమైన సమయం ఇది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఏం చెప్తున్నాను? ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం అంటారా? అశాశ్వతమా? మరి శాశ్వతమైనది ఏది? శాశ్వతమైనది ఏది? పరలోక రాజ్యం కదా. మరి పరలోక రాజ్యం శాశ్వతమైనది అయితే దేనికోసం పరిగెడుతున్నాం ఎక్కువ? దేనికోసం పరుగులు? దేనికోసం? దేనికోసమే. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. అందుకే నా ఆశ ఏంటంటే ఎలాగైనా సరే కొంచెం మిమ్మల్ని మనస్సును గాయపరిచేటట్లుగా నా మాటలు మీకున్న మీలో దేవుని కోసం రోసం రావాలి. స్తోత్రం. మీలో ఏమి రావాలి? ఆ చైతన్యం రావాలి. ఆ దర్శనాన్ని నేను చూడాలి. ఆ అన్య భాషలతో నేను నింపబడాలి. ఈ చివరి దినాల్లో ఇంకా నేను ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించేటట్లుగా నేను పిరవబడాలి, నలగగొట్టబడాలి, ముద్ర వేయబడాలి అనే రీతిగా మనం అందరము కూడా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. రేపేమి జరుగుతుందో ఏమండి? భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం.
చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా భయంకరమైన దారుణమైన హత్యలు జరుగుతున్న దినాల్లో ఉన్నాం. మొన్ననే తెలంగాణ ఏరియాలో ఒక అమ్మాయి, యవనస్తురాలు, తన ప్రేమను తల్లిదండ్రులు ఎక్కడ నిరాకరించారో అని తండ్రికి తల్లికి నిప్పులు ఇంజెక్షన్ చేసి చంపేసింది. తెలుసా? ఏం చేసి? నొప్పులు వస్తున్నాయి కదా మీకు అని తల్లితో చెప్పమ్మా, ఈ ఇంజెక్షన్ చేసుకుంటే నొప్పులు ఏమవుతాయి, తగ్గిపోతాయి అని తల్లికి చెప్పి, ఈ లోపల తండ్రి వస్తే తండ్రికి చెప్పి, నాన్న మోకాలు నొప్పులు తగ్గుతాయి, నడుము నొప్పులు తగ్గుతాయి, జబ్బల నొప్పులు తగ్గుతాయని వాళ్ళిద్దరికీ ఇంజెక్షన్ చేసి, ఎవరు? శత్రువు కాదు. ఎవరు? కూతురే. తన ప్రేమను ఎక్కడ నిరాకరించారో, తను ఎక్కడ వారు అంగీకరించకుండా వాళ్ళు తమ మీద, లేకపోతే తమ ప్రేమను వాళ్ళు చెదరగొడతారు అనే ఉద్దేశంతో ఏమంటే చంపేసి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసింది, అన్నయ్య అమ్మ నాన్న లేదురా అని. ఏమైందంటే నేను ఒక ఇంజెక్షన్ చేశాను, ఆ నొప్పులని చేశాను రా అని ఏదో కవర్ చేసింది. కానీ మొత్తానికి టెస్టుల్లో తెలిసిపోయింది ఏంటంటే అది ఒక రకమైన విషం. అది ఒక రకమైన బ్రతికించే విషం కాదు, చంపేసే విషం. పరిస్థితులు ఎట్టిపోతున్నాయో, కాలం ఎట్టిపోతుందో, లోకం ఎట్టిపోతుందో, యువత ఎట్టిపోతుందో, ఇలాంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. కనుక ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఎదుగుతున్న మన పిల్లల కోసము దేవుని దగ్గర ఒక రాత్రి విజ్ఞాపన చేయడానికి పూనుకోవాలి. స్తోత్రం. ప్రతిదినము దేవుని దగ్గర మనం అడగాలి. ప్రతిదినము నీ పని నా పని, ఒకవేళ సమయం ఉంటే మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో స్తుతించుతూ ప్రభు దగ్గర కన్నీరు కార్చి అడగాలి. ప్రభువా, లోకములో నా పిల్లలు ఈ లోకము కనబడుతున్న పరిస్థితుల మధ్యలో నేను నా ఇంటి వారు ప్రత్యేకంగా ఉండేటట్లుగా నీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేయనని అడగాలి. స్తోత్రం. ఏమండి, ఎవరిని నమ్మే రోజులేనా? ఎవరిని నమ్మే రోజులు కాదు. అందుకే అంటాడు, జీవితం అంటే పాడండి, మనిషిని ప్రతి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. జీవితం అంటే మాటలు కాదు చెల్లమ్మా, నమ్మే రోజులు కావమ్మా. ప్రతి మనిషిని నమ్ముకున్నాడు, యాసావు మోసగించాడు. మనుషులు నమ్మే కంటే యేసును నీవు నమ్ముకో, శాంతిని నీవు పొందుకో. జీవితం అంటే చెల్లమ్మా, మనిషిని ఇది మనిషిని. హల్లెలూయా. యేసేపు ఎవరు నమ్మాడు చెప్పరా? యేసేపు ఎవరు నమ్మాడు? అన్నలు నమ్మాడు. కానీ ఎవరు అమ్మేశారు? అన్నలే అమ్మేశారు. మరి మనల్ని ఎవరు అమ్మేస్తారో జాగ్రత్త సుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, వయసు అయిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొందరు అమ్మేస్తున్నారు. దేనికి? వృద్ధాశ్రమాలకి. దేనికి? వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. కొంత డబ్బు ఎత్తున్నారు. రాజమండ్రి అటు మారంపాడు సైడ్ నుంచి లోపలికి వెళ్తే అక్కడొక్క ఏమని ఉందంటే, ఇది అనాథ కాదు అదే వృద్ధాశ్రమం ఏదో మొత్తానికి ఏమండి ఉంది. అక్కడ ఒక బోర్డు ఉంది, మీ తల్లిదండ్రులను మా తల్లిదండ్రులుగా చూసుకుంటాం. ఎలాగా?
మీ తల్లిదండ్రులను మా తల్లిదండ్రులుగా చూసుకుంటాం. మీరు మా దాంట్లోకి క్షేమంగా చేర్చవచ్చు. మేము అన్ని రకాలుగా వారికి మేము అందుబాటులో, అంటే డబ్బు ఇచ్చేం చేయడు. అది వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత కళ్ళకు అద్దుకొని వాళ్ళని దగ్గర పెట్టుకుని చూసుకోవాలి. దేనికి స్తోత్రం. వాళ్ళకి అందుబాటులో ఉండి చూసుకోవాలి. ఉద్యోగమనో లేకపోతే వ్యాపారమనో, నేను ఇక్కడ ఉండలేదనో, నా పరిస్థితులు బాగోలేదనో. ఈరోజు చాలామంది ప్రియులారా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే విడిచిపెట్టి కఠినమైన పరిస్థితులు గుండా లోకం వెళుతూ ఉంది ప్రియులారా. దేవుని పాదాల దగ్గర చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మనము మెలకువ కలిగిన వారముగా, బుద్ధి కలిగిన వారముగా, మనం ఆయన నామాన్ని మహింపరిచే వారముగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి నెలంతా ప్రభు కాపాడారు. గత రాత్రి చాలా అద్భుతంగా దేవుడు 2 అయిపోయింది. ఈరోజు ఆదివారం కనుక, లేదంటే ఇంకా 4 కూడా అయిపోయిన ప్రార్థనలు చేస్తే. దేనికి స్తోత్రం. దేవుడు తప్పనిసరిగా ఆ యొక్క పరిపూర్ణతలోనికి ప్రభు మనల్ని నడిపించునుగాక. దేవుని సన్నిధిలో గత రాత్రి పాలు పంపులు పొందిన బిడ్డలను దేవుడు మిండుగా దీవించునుగాక. రెట్టింపు దీవుల చేత నింపబడుదురుగాక. ఇదిగో ఒకవేళ ఇకనైనా మనకున్న సమయాన్ని ఇక మీదటైనా ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవడానికి ప్రభు వారిని కూడా సిద్ధపరచునుగాక. స్తోత్రం.